కాశీఖండం అంటే మనకి కాశీ గురించి కాశీఖండం అంటే మనకున్న 18 పురాణాలలో ఒక పురాణము స్కంద పురాణం. ఈ స్కంద పురాణంలో ఒక భాగము ఈ స్కంద పురాణంలో ఒక భాగం అంటే 4 భాగాలు చేయబడింది. ఈ 4 భాగాల్లో ఒక భాగము కాశీఖండం అంటే కాశీ గురించి చెప్పబడింది. అందులో కాశీ గురించి 47,000 కోట్ల శివలింగాలు ఉన్నాయట. కాశీలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి? 47,000 కోట్ల శివలింగాలు కాశీలో ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరు ఎందుకు ప్రతిష్ఠించారు, మనము ఏ లింగాన్ని ఎలా పూజ చేయాలి, ఇవన్నీ చేస్తే అంటే ఏ లింగము, ఏ యొక్క భైరవుడు, ఏ యొక్క విష్ణువు, ఏ యొక్క తీర్థము, ఏ యొక్క కూపము, వీటన్నిటి అనుగ్రహం మనకి కలిగితే మనము ఈ జన్మలోనో లేదా మరు జన్మలోనో విశ్వనాథునిలో ఐక్యమైపోతాం. అంటే మనకి మోక్షము వస్తుంది. అంటే ఈ విధంగా కాశీలో అంటే బ్రహ్మాండంలో ఎక్కడ మనకి కాశీలో దొరికే మోక్షం దొరకదు. అంటే విష్ణుమూర్తి కూడా మోక్షాన్ని ఇస్తాడు, కానీ విశ్వనాథుడిచ్చే మోక్షము వేరే మోక్షం. అయితే ఈ కాశీఖండంలో మనకి చెప్పబడిన దానిలో ఇప్పుడు 1వ అధ్యాయము 2వ అధ్యాయం మాట్లాడతాను. అంటే ఈ కాశీఖండంలో 13,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 13,000 శ్లోకాలలో 100 అధ్యాయాలుగా మార్చారు. అందులో 1వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 2వ అధ్యాయంలో మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి. అంటే 1వ అధ్యాయంలో ఏముంది అంటే వింధ్యాపర్వతం అనేటువంటి ఒక పర్వతము కొంచెం అసూయతో బాగా ఎత్తు పెరిగిపోతుంది. ఎందుకు ఈ వింధ్యాపర్వతము ఎత్తు అసూయతో పెరిగింది, ఇది మనం మాట్లాడుకుందాం. అంటే వింధ్యాపర్వతం అనే పర్వతం దగ్గరికి నారద ముని అక్కడ నర్మదా తీర్థము వద్ద ఓంకారేశ్వర్ మహాదేవుని పూజ చేసుకొని ఈ యొక్క వింధ్యాపర్వతం దగ్గరికి వస్తాడు. ఈ వింధ్యాపర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఈ వింధ్యాపర్వతం కూడా అయ్యో లోక సంచారి మహర్షి వచ్చాడు. ఈ మహర్షికి 16 రకాల ఉపచారాలు చేస్తాడు. పాలు, పెరుగు, తేనె అన్నీ ఇస్తాడు. చక్కగా అన్నీ చేస్తాడు. 16 ఉపచారాలు చేసి అయిన మీరు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం అండి, మీరు రావటమే నా జన్మకి వరం, మా యొక్క ఈ ఇల్లు వాకిలి పావనమైంది, అలా మనం చెప్పినట్టే చెప్తాడనమాట. కానీ తర్వాత కొంచెం సమయం అయిన తర్వాత, ఓ నారద మహర్షి, మీరు లోకాలు తిరిగి వస్తూ ఉంటారు కదా, నేను వింధ్యా పర్వతాన్ని, కాబట్టి నా పర్వతం కన్నా ఏమైనా గొప్ప పర్వతం మీకు కనపడిందా? చూడండి, ఇక్కడ ఇది అసూయ. మన ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి మనం చక్కగా ఆతిథ్యం ఇస్తాము, అక్కడ వరకు మనం గొప్ప పుణ్యాత్ములమే. అలా కాకుండా ఇంత మాత్రం నీకు ఎవరైనా పెట్టారు ఇప్పటి వరకు అన్నామనుకోండి, పడిపోయాం మన కింద. మనం అలా అంటుంటారు కొంతమంది, జాగ్రత్త. అర్థమైందా? అలా అనేవాళ్ళు అనకండి. అంటే ఇంతకంటే మంచి చీర నీకు ఎవరైనా పెట్టారా, ఇంతకంటే ఆతిథ్యం నీకు ఎవరైనా పెట్టారా, లేకపోతే ఇంతకంటే నీకు బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనం అంటాము. పాపం ఈ వింధ్యా పర్వతం కూడా, ఏమండి నారద మహర్షి గారు, మీరు త్రిలోక సంచారి కదా, మీరు చూసొచ్చారు, ఈ పర్వతం కన్నా ఏమైనా గొప్ప ఉందా అన్నాడు. పాపం ఆయన ఓహో వీడు కొంచెం అంటే వీడే గొప్పవాడు అని చెప్పాలని ఆయన అనుకుంటున్నాడని వింధ్యా పర్వతం అనుకుంటుందని పాపం నారద ముని అనుకున్నాడు. నారద ముని ఒక నిట్టూర్పు వచ్చాడు. అంటే ఆ నారద ముని ఎలా వచ్చాడంటే, అంటే నువ్వు చెప్పింది నిజమే అన్నట్టుగా ఆయన నిట్టూర్పు వినబడలేదు. ఆయన కొంచెం ఇబ్బందిగా అన్నాడు. అప్పుడు ఈ వింధ్యాపర్వతం ఏమీ అలా అన్నారు అంటే, మరొక పర్వతం ఉంది మేరు పర్వతం అని. ఆ మేరు పర్వతానికి సూర్యనారాయణుడు ప్రదక్షిణ చేస్తాడు, నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాయి, అక్కడ సమస్త దేవతలు ఆ యొక్క మేరు పర్వతం మీద ఉంటాయి అని చెప్పాడు. అయితే ఈయన అనుకున్నాడు, నాకు దేవేంద్రుడు రెక్కలు తీసేశాడు కానీ, లేకపోతే నేను ఇప్పుడు ఒక్కసారిగా వెళ్ళి ఆయన యొక్క శిరస్సు పైన కూర్చుంటాను. ఎవరి శిరస్సు పైన? మేరు పర్వతం శిరస్సు పైన కూర్చుంటాను అని. చూడండి, అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అలా ఆయన అనుకుంటున్నాడు అనమాట. అయితే నారద ముని వెళ్ళిపోయాడు, వీటి అదృష్టం ఎలా ఉందో అలా అవుతుందిలేని. కానీ ఈయన మాత్రము నారద ముని ఇలా వచ్చి చెప్పిపోయిన తర్వాత లోపల అసూయతో ఈయనకి కొన్ని లక్షణాలు ఏర్పడ్డాయి. ఈ లక్షణాలతో సూర్యుడు ఆ యొక్క మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తానన్నాడు కదా, కాబట్టి ఆ ప్రదక్షిణ చేయకుండా నేను ఈ సూర్యుని యొక్క గమనాన్ని ఆపేస్తాను.
వింధ్యాపర్వతం ఏం చేసిందంటే ఇప్పుడు సూర్య గమనాన్ని ఆపేస్తాము అని అలా అనుకొని ఆ పర్వతం ఏం చేసిందంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతుంది. అంటే సూర్యనారాయణుడు అక్కడ తిరగడానికి సమయము లేకుండా అయిపోయింది. ఆ విధంగా అది ఆపేస్తాడు. ఎంత సమయం ఆపాడంటే బ్రహ్మదేవుడికి అర్ధ నిమిషం సమయం ఆపాడు. ఎంతో సమయం ఆపలేదు. అంటే బ్రహ్మదేవుని యొక్క కాలం ప్రకారం ఒక అర్ధ నిమిషం, అంటే మన కాలం ప్రకారం చాలా పెద్దదన్నమాట ఆ సమయము. అయితే దీనివల్ల సూర్యగమనము 2500 యోజనాలు ఆలస్యం అయిపోయింది. మనకి బాగా పరిచయం. ట్రైన్లో ఎక్కామనుకోండి, మనకి 8 గంటలు రావాల్సిన టైము 9 గంటలకు వచ్చిందనుకోండి, మనం ఒక 50 నిమిషాలు లేట్లో నడుస్తుంది ట్రైన్ అంటాడు. అంటే ఏంది, అది ఎక్కడో డిలే అయింది, ఏ యొక్క స్టేషన్లోనే ఆగిపోయింది. మనకి రావాల్సిన టైం 3 గంటలకి రావాల్సింది 8 గంటలకు వచ్చిందనుకోండి, ఒకటి దేవుడు 5 గంటలు లేటు. అంటే ఈ విధంగా డిలే అయింది. అంటే ఈ సూర్యనారాయణుడు కూడా తర్వాత లోకాలకి వెళ్ళడానికి ఈయన పోలేకపోయాడు. డిలే అయితే పర్వాలేదు, ఈయన అసలు పోలేకపోయాడు, ఆగిపోయాడు. అప్పుడు ఈ దేవతలందరూ ఏం చేశారంటే ఈ యొక్క పరిస్థితికి ఏమైనా కారణాలు చెప్తాడేమో అని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మనం నిన్న చెప్పుకున్నాం, ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవతలందరూ, అంటే బ్రహ్మదేవుడికి వెళ్ళగానే టకటకాని ఇది చెప్పలేదు, బ్రహ్మదేవుడికి కొన్ని మంచి మాటలతో స్తుతించారు. దీన్ని బ్రహ్మస్తోత్రము అని మనం చెప్పుకున్నాం, లేదా అభీష్ట పరస్తోత్రము. అంటే ఈ స్తోత్రాన్ని మనం ఎవరికై ఈ యొక్క బ్రహ్మకు కొరకు కానీ విష్ణు కొరకు కానీ లేదా ఈశ్వరుడి కొరకు కానీ మీరు కానీ చెప్పినట్లయితే మీకు సర్వ కోరికలు తిరుగుతాయంట. అంటే అది మనం నేర్చుకుని రోజు చదివే పని చేయండి. 13 శ్లోకాలు ఉంటాయి. అంటే దేవతలు బ్రహ్మకి స్తుతించిన స్తోత్రం బ్రహ్మ స్తోత్రము. అయితే ఇక్కడ అయిపోయింది. పాపం ఈ దేవతలందరూ ఈ యొక్క సూర్యగమనం ఆగిపోయిందని ఈ కంగారుగా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బ్రహ్మలోకానికి వచ్చాడు. ఈ బ్రహ్మలోకానికి పాపం హడావుడిగా వచ్చినటువంటి ఈ దేవతలందరినీ చూసి కొంచెం ఊరట పలకాలి వీళ్ళకని బ్రహ్మలోకం యొక్క మహిమను చెప్తున్నాడు. అంటే బ్రహ్మలోకం ఏమిటి అసలు, అంటే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఎవరో దొంగ పరిగెడుతున్నాడు, కుక్క పరిగెత్తుంది అనుకోండి, మనం వెనక అప్పుడు ఒక చిన్నపిల్లలు ఏం చేస్తారు, గబగబా ఎవరో ఒక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే అమ్మ అదేమి రాదులే, నువ్వు కంగారు పడకు, అది రాదులే, నీకు కంగారు పడకు. అంటే ఇప్పుడు దేవతలందరూ కంగారు పడి వెళ్ళారు. ఎందుకు అంటే ఈ యొక్క సూర్యగమనం ఆగిపోవడం వల్ల ధర్మం భ్రష్టు పట్టిపోయింది. అన్నీ చేయాల్సిన పనులన్నీ ఆగిపోయినాయి. అంతే చూడండి, మీరు ఉదయం 6 గంటలకు లేయాలనుకోండి, సూర్యుడు వస్తే కదా మీరు లేస్తారు. మీరు ఎంతసేపటికి సూర్యుడు రాలేదనుకోండి, మీరేం లేస్తారు? ఇక లేస్తే చీకట్లో ఏం చేస్తాం మనం? కాబట్టి ఆ చీకట్లో మనం ఏమి చేయలేము. అయితే ఈ యొక్క దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుని యొక్క లోకము యొక్క మహిమ చెప్పాడు. ఇప్పుడు ఇది నేను చక్కగా ఈరోజు మనం చెప్పుకునేది ఇది అన్నమాట, బ్రహ్మలోక మహిమ. ఏమో ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు వినడానికి. ఎవరు అసలు బ్రహ్మలోకంలో ఉంటారు, ఎవరు బ్రహ్మలోకానికి వెళతారు, ఏ పనులు చేస్తే బ్రహ్మలోకానికి వెళతాం? ఎందుకంటే బ్రహ్మలోకము తర్వాత వైకుంఠము తర్వాత కైలాసం. అందరూ స్వర్గానికి వెళతాము. అంటే మన పాపాలు చేస్తే యమలోకానికి వెళతాము, లేదా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. లేదు ఏమీ చేయకపోయిన పాపం ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి మన కాశీ గంగలో కలిపామనుకోండి, వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారు. కానీ స్వర్గానికి వెళ్ళినంత మాత్రాన మోక్షం రాదు. ఎందుకంటే స్వర్గంలో మనం సుఖాలు భోగాలు అనుభవిస్తాము, మళ్ళా జన్మ ఎత్తాల్సిందే. అంటే కొంత సమయం మనకు ఆనందమైన సమయం, అర్థమవుతుందా? మన జీవితంలో కూడా చూడండి, మనకి ఏదో లేదనుకుని మనం కష్టపడి తెచ్చుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు చూసుకుంటే మనకి ఇల్లు లేదని ఒక 20 సంవత్సరాలు మనం బాడీకి కట్టామనుకున్నాం, తర్వాత ఇల్లు కట్టుకున్నాం ఇంకా సాలని మీరు తృప్తి పడతారా? తృప్తి పడరు. అంటే ఒక నెల 2 నెలలు పడతారు, తర్వాత ఇంకొక పైన పోషణ వేయాలి. అర్థమైందా? ఇంకో పైన పోషణ వేయాలి, లేదా ఇంకొక 3 ఏళ్ళ ఈ కబ్బోర్డులు అన్నీ బాగలేవు, ఎన్ని పీకేసి మళ్ళీ కబ్బోర్డులు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? లేకపోతే ఇంకోటి కొనాలి, మా అబ్బాయి 2 ఉండాలండి నా కొడుకులు, ఇంకొక ఇల్లు కొనాలి. అంటే మనం కొంత సమయం విశ్రాంతి, అంటే ఇల్లు కట్టుకున్న వెంటనే ఒక నెల 2 నెలలు ఎట్లా మీరు ఆనందిస్తారో స్వర్గంలో కూడా అంతే అన్నమాట. అంటే తర్వాత మళ్ళీ కోరిక పుడుతుంది, అది మంచి కోరిక కావచ్చు, చెడ్డ కోరిక కావచ్చు. అంటే మన ప్రారంధాన్ని బట్టి ఈశ్వరుడు కల్పిస్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కాశీఖండము 2వ అధ్యాయంలో 112 శ్లోకాలలో కొన్ని శ్లోకాలను బ్రహ్మదేవుడు లోకం యొక్క మహిమను, గోమాత మహిమను చెప్పాడు.
ఏమి చెప్పాడంటే బ్రహ్మలోకము ఈశ్వరుడితో సృష్టించబడింది. అయితే ఈ బ్రహ్మలోకము ఎవరు సృష్టించారంటే ఈశ్వరుడు సృష్టించాడు. ఈశ్వరుడు సృష్టించి బ్రహ్మదేవుడికి ఈ యొక్క బ్రహ్మలోకాన్ని నివాసం చేశాడు. మీరందరూ గంగాహారతికి వెళ్తారు కదా, ఈ గంగాహారతి ఇప్పుడు వెళ్ళలేరు, పాప నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ గంగాహారతి దగ్గర దశ అశ్వమేధ్ ఘాట్ అంటారు దాన్ని. అంటే బ్రహ్మదేవుడు కాశీకి వచ్చి ఎక్కడైతే విష్ణు దగ్గర నుంచి ఆయన జన్మాన్ని పుచ్చుకుంటాడో అలా జన్మాన్ని పుచ్చుకున్న తర్వాత ఆయన కాశీకి వచ్చిన వాడు 10 సార్లు అశ్వమేధ యాగం చేస్తాడు. ఎక్కడ చేస్తాడంటే మన దశాశ్వమేధ ఘాట్ దగ్గరే, అంటే మనకి గంగా హారతి జరిగే దగ్గరే ఈ దశాశ్వమేధ ఘాట్. ఈ యొక్క బ్రహ్మలోకంలో అంటే మీరు దశాశ్వమేధ ఘాట్ ఉంది కదా, మీరు దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీడలో మునిగిపోయి ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి ఒక శివలింగం ఉంది, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ అని. ఆ శివలింగాన్ని కానీ మీరు దర్శించినట్లయితే, ఆ శివలింగానికి మీరు పూజ ఫలమో చేసుకొని మీరు ఆ శివలింగం యొక్క అనుగ్రహాన్ని పొందితే, ఒకవేళ బ్రహ్మదేవుడు అంటే కాశీకి వచ్చారు కదా, మీరు కాశీకి వచ్చారు అంటే ఈ జన్మలోనే మీకు మోక్షం కన్ఫర్మ్. కాశీకి మీరు వచ్చారంటే 1,00,000 జన్మల పుణ్యంతో కాశీకి వచ్చారు. కాశీ అనే పదం మీరు వినాలంటే కూడా 100 జన్మల పుణ్యం ఉంటేనే వింటారట. మీరు కావాలంటే మీరు ఎవరెవరైతే వచ్చి ఉన్నారో మీరు ఆలోచించుకోండి, మన వంశంలోనూ మన ఇంటి పేరిట వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కాశీకి వెళ్ళి వచ్చి ఉన్నారు. అర్థమైందా? కొంతమందికే తెలుస్తారు, కొంతమందికి అసలు ఎవరు వెళ్ళుండరు. అంటే కాశీ అనే పదం వినాలంటే కూడా 100 జన్మల పుణ్యం ఉండాలి. మీరు కాశీలో అడుగు పెట్టాలంటే 1,00,000 జన్మల పుణ్యం ఉంటేనే భైరవుడు అనుమతిస్తాడు మీకు. అటువంటిది మీరు కాశీ వచ్చారు అంటే మీకు ఈశ్వరుడి యొక్క భైరవుడి యొక్క మోక్షం ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కాశీలో ఉన్న దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రహ్మేశ్వర్ మహాదేవుని దర్శనం చేసినట్లయితే, అంటే ఏమో మనకి ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయేమో, మన కోరికలు ఉన్నాయి. అంటే ఏదో పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనో, లేకపోతే కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అబ్బో ఇక్కడ ఆశ్రమం పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయట కాబట్టి ఆశ్రమం పెట్టేసుకుంటాం, ఇది ఒక కోరిక. అర్థమవుతుందా? పోనీ 4 రూములు కట్టి బాడీకి ఇచ్చుకుంటే బాగా డబ్బులు వస్తాయట కాబట్టి, అంటే ఇదొక కోరిక. అప్పుడు వాడు మోక్షాన్ని వాడే వద్దనుకున్నట్టు, ఎందుకంటే వచ్చే జన్మలో వాడు పుట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇటువంటి కోరికలు ఏమన్నా ఉంటే అంటే మనకు తెలియ కోరుతాం ఇవన్నీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ విధంగా అటువంటి కోరికలు అన్నీ ఉంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఆ బ్రహ్మదేవుడు ఒరే నాయన ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు ఎత్తుతావు ఇటువంటి కోరికల్లో, ఈ కాశీకి వచ్చావు, మోక్షాన్ని పొందడానికి నీ రాతను మార్చుతాను కాబట్టి ఆ కోరికలన్నీ వద్దు 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 అని చెప్పు, నువ్వు నాకు అవసరం లేదు మనకే బుద్ధి కల్పిస్తావు. అంటే మనం కూడా చూడండి, ఒకసారి ఎప్పుడో కోరుకో ఉంటాం, ఎక్కడికో పోవాలి, ఎక్కడికో కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలనుకుంటాం. తీరా ఒక్కోసారి అది వచ్చినప్పుడు అంటే అప్పుడు చాలా ఇష్టం ఉండింది, ఇప్పుడు లేదులే అంట. అంటే దాని అర్థం ఏమిటి? ఆ కోరిక మీలో వెళ్ళిపోయింది పూర్తిగా. అంటే ఈ విధంగా మన జన్మల పరంపరను మనమే పుచ్చుకుంటాం, ఈశ్వరుడు ఇవ్వడు అసలు మనకి. మనం ఏమంటే కోరిక కోరుకుంటాము. ఇప్పుడు కాశీ వచ్చిన చాలామంది అలా అంటుంటే నేను విన్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ 9 నెలల్లో 10 నెలల్లో ఉంటారు. అవి బాబోయ్ ఇక్కడ రూమ్ రెంట్ చాలా రేట్ అండి, మా బావగారికి చెప్తాను, ఆయనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆయనకి చెప్పేసి ఒక స్థలం కొని ఒక ఆశ్రమం కట్టేయమంటాను. చాలామంది ఆ మాటలు విని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, గురుగారండి మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి, ఒక రూమ్ తీసుకుంటాం, ఒక ఇల్లు కొంటామని. అంటే నాకైతే 2 రకాలుగా అనిపిస్తుంది అప్పుడు. వీళ్ళకి మోక్షాన్ని వీళ్ళే వద్దనుకుంటున్నారు, ఇంకో కొన్ని జన్మలు పడుతుంది వీళ్ళకి. అర్థమవుతుందా? ఇది అనమాట. అంటే ఇప్పుడు మనం ఆ బ్రహ్మదేవుడి యొక్క స్థాపించిన లింగాన్ని చూసామనుకోండి, ఇటువంటి భ్రమలు తొలగిపోయి ఈశ్వరుడిలో ఐక్యం అవ్వడానికి ఈశ్వరుడి సన్నిధ్యం పొందుతాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈశ్వరుడు ఈ యొక్క బ్రహ్మలోకం యొక్క వివరణ చెప్తున్నాడు. వీళ్ళు బ్రహ్మలోకానికి వచ్చారనుగా ఏమంటాడు? ఓ దేవతలారా, వింధ్యాపర్వతము వలన కలిగిన సూర్యస్తంభన వలన మీకు భయము లేదు.
దేవతలు వచ్చారు కదా, ఆ దేవతలకి చెప్తున్నారు, వాళ్ళు భయపడి వచ్చారు. ఏమండి బ్రహ్మదేవుడు గారు అక్కడ వచ్చి సూర్యుడు ఆపేశాడు, ఆపేయడం వల్ల కొన్ని ధర్మ కార్యాలు, కొన్ని యజ్ఞాలు ఆగిపోయి చీకటిగా ఉండిపోయింది కదా, అలా ఉండిపోయినప్పుడు అలా జరిగిపోయింది. ఈ సత్యలోకము మీకు ఎటువంటి భయమునివ్వదు. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, మీరు భయపడకండి, దాని గురించి నేను చూసుకుంటాను అని దేవతలందరికీ ఆయన ఒక గొప్ప ఆశీర్వాదంగా వాళ్ళందరూ స్వాంతన పొందేలాగా చెప్తున్నాడు. ఈ బ్రహ్మలోకము ఆయన ఏం చెప్తాడంటే, ఈ బ్రహ్మలోకము మూర్తీభవించినటువంటి 4 వేదములు ఉన్నాయి ఇక్కడ. అంటే సమస్త జ్ఞానానికి పరిపూర్ణమైనటువంటి వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాలు ఈ యొక్క బ్రహ్మలోకంలో ఉన్నాయి. కాబట్టి మీరేమో ఆలోచించకండి, సంపూర్ణ 14 రకాల విద్యలు ఉన్నాయట అక్కడ బ్రహ్మలోకంలో. మళ్ళీ ఏం చెప్తున్నాడు, సమస్త యజ్ఞ రహస్యాలు ఉన్నాయి అక్కడ. ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం చూడండి, చాలా యజ్ఞాలు మనకి తెలుసుకొని ఉంటాం. ఆ పురాణంలో, ఈ పురాణంలో ఆ యజ్ఞము, ఈ యజ్ఞము, ఆ యజ్ఞం అంటాం. ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడకండి. మళ్ళీ ఏం చెప్తున్నాడు, సంపూర్ణమైన సత్యం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ అబద్ధానికి కానీ లేకపోతే ఇంకా ఎటువంటి అపనమ్మకాలకు కానీ తావు లేదు. ఇక్కడ సంపూర్ణమైన సత్యం ఉంది. అందుకే ఆ లోకానికి మరొక పేరు ఉంది, సత్యలోకము. బ్రహ్మలోకం అని పేరు ఉంది, సత్యలోకం అని. ఎందుకంటే ఎవరైతే తన జీవిత పర్యంతము ఒక్క సెకను కనురెప్ప పాటు కూడా అబద్ధం చెప్పకుండా ఉంటాడో వాడు మాత్రమే సత్యలోకానికి వెళ్ళగలడు. మనం పొరపాటుగా కూడా కొన్నిసార్లు అబద్ధం చెప్తూ ఉంటాము, అది అలాంటి వాళ్ళకు కూడా ఆ సత్యలోకానికి ప్రవేశం లేదు. అంటే వీటి దేవతలు కాబట్టి వెళ్ళారు. అంటే పరిపూర్ణమైన ధర్మము, అంటే మనకి కూడా ధర్మం అనేది ఉంటుంది. మనకి భీష్మ పితామహుడు అనుకుంటుండేవాడు, నేను ధర్మంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను అన్నాడు. ఎప్పటి వరకు నన్ను ఎవరు జయించలేరు, నన్ను ఎవరు చంపలేరు, నన్ను ఈ యుద్ధంలో ఎవరు ఓడించలేరు, నేను అంత పెద్ద ధర్మశాలిని అని భీష్ముడు అంతటి వాడే అనుకునేవాడు. కానీ యుద్ధ సమయంలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు కూడా అధర్మం చేసి ఉన్నావు, నీ అధర్మ కారణం వల్ల నేను చంపగలను, అర్థమైందా, నాకు అస్త్రం అవసరం లేదు, నేను కావాలంటే నా చిటికిన వేడితో కూడా నేను చంపగలను చెప్తాడు. అయితే అలాంటి పరిపూర్ణమైన ధర్మం ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ సత్యలోకము యమలోకానికి వెళ్తారు. తపస్సు ధామము అంటే గొప్ప తపస్సు ఉండాలి. ఎటువంటి తపస్సు ఉండాలంటే మన కొరకు మనం చేసుకునే తపస్సు కాదు. అంటే ఎవరెవరైతే ప్రతిరోజు విశ్వనాథుడి గుడికి వెళ్ళి నాకు అదివ్వు ఇదివ్వు ఇదివ్వు అనుకుంటారో అది తపస్సు కాదు, పూజ కాదు. ఎందుకంటే విశ్వనాథుడి గుడికి మీరు వెళ్ళినప్పుడు లోక కళ్యాణార్థం 10 మంది బాగుండాలి, అర్థమవుతుందా, లేదు భగవంతుడా నువ్వు ఎలా ఉన్నావు అని అడగగలిగేవాడు ఎవడుంటాడో వాడి మాటలు వింటాడు ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళి నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, మా కొడుకు ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే ఇవన్నీ అంటే మీరు ఇహంలో ఉన్నారు. ఇక్కడ ఇహంలో ఉండి ఇవన్నీ కోరుకుంటున్నారు. అంటే ఇవి ఒకవేళ మీరు తిరుమల వెళితే అక్కడ కోరుకోవచ్చు. ఎందుకంటే విష్ణుమూర్తి ఆయన పరిపాలనకర్త, ఆయన ఏం చేస్తాడంటే సృష్టి పరిపాలన. కాబట్టి అప్పుడు మీరు అనొచ్చు ఆయన్ని, ఎవరిని, విష్ణు అంశతో ఎవరైతే ఉంటారో వాళ్ళని కోరాలి ఈ కోరికలన్నీ. ఏమైనా విష్ణుమూర్తి నాకు ఒక భార్యనిచ్చావు, 2 పిల్లల్నిచ్చావు, కాబట్టి వాళ్ళ పాలన పోషణ కూడా నేను ఇవ్వాలి, ఎందుకంటే ఇది నా ధర్మం అని అక్కడ అడగాలి. కానీ కాశీకి వచ్చి కాశీ విశ్వనాథుని మాత్రం మీరు ఏది అడగకూడదు. మీరు ఏది అడగకుండా ఉంటేనే అయ్యో బిడ్డలు వచ్చారు ఏమీ అడగలేదు వీళ్ళు కాముగా వచ్చినాను చూసుకొని వెళ్ళిపోతున్నాను మా చంద్రశేఖర్ చెప్పాడని అప్పుడు మీ మనసులో ఏదైతే ఉందో అది ఆయన తీర్చుతారు. అంటే మనం చూడండి, చిన్నప్పుడు మనం పుట్టగానే అమ్మ చెప్పిందా ఇదిగోరా అన్నం పెడతా తిననిందా, మనం అడగకపోయినా అమ్మ పెట్టిందా లేదా మనకి, ఆవిడ పెట్టి 4-5 ఏళ్ళు పోషించబట్టి ఈరోజు ఉన్నాం మనం. ఆ రోజు మనం అడిగితే కానీ అమ్మ అన్నం పెట్టుంటే ఈరోజు మనం ఉండం. అంటే మనం పుట్టినటువంటి ఆ తల్లి మనం అడగకపోయినా మన అమ్మ నాన్న పెట్టారు వాళ్ళిద్దరు, అవునా, కాబట్టి వీళ్ళు కూడా పెడతారు. ఆ విశ్వాసం రావాలి మీ దగ్గరికి, అదేవిధంగా ఆ విశ్వాసం మీ దగ్గరికి వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళే వస్తారు, వాళ్ళే పెడతారు. అయితే కాశీలో మనం కోరుకోవాల్సింది ఏంటంటే మోక్షం.
అంటే ఈ ఏది అడగకుండా ఉండడమే మోక్షం. మనం కాశీ వచ్చాము అంటే ఏ కోరికలు, ఎందుకంటే ఇది మహాశ్మశానం. మీరు ఎక్కడికి వచ్చారంటే బతికుండగానే మహాశ్మశానానికి వచ్చారు. ఇప్పుడు శ్మశానానికి ఎవరు వెళ్ళం మన పక్క అయితే, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు మీరు బతికుండగానే మహాశ్మశానం, శ్మశానాల కల్లా ఏది ఆది శ్మశానమో, ఏది అనంత మహాసమాధం శ్మశానమో, అంటే ఏది మొదటిదో ఏది చివరిదో అక్కడికి వచ్చినారు ఇప్పుడు మీరు. అంటే ఇక మీరు మళ్ళా ఆదిలోకి వెళతారా అంతంలోకి వెళతారా అనేది మన ఆలోచనని బట్టి ఉంటుంది. ఆదిలోకి వెళ్ళామనుకోండి అంటే ఇది ఆది మహాశ్మశానం అన్నారనుకోండి, మళ్ళీ మీ పుట్టుకలు చావులు ఉన్నాయి. అర్థమవుతుందా? మీ పుట్టుకలు చావులు ఉన్నాయి. అలా కాకుండా మేము విశ్వనాథుని వద్దకి వచ్చాము, మహాశ్మశానము వద్దకి వచ్చాము కాబట్టి ఓ విశ్వనాథ వచ్చేసాం, చివరిగా వచ్చాం, ఇప్పుడే తెలుసుకున్నాం ఇది ఇక్కడ మహాశ్మశానంలో మాకు మోక్షాన్ని ఇస్తావట, కాబట్టి అదేదో అది ఇచ్చే, మాకు ఇంకేమొద్దు, అది ఇచ్చేదాకా మీ పాదాలు పట్టుకుంటాం అని అడగండి. అప్పుడు విశ్వనాథుడు మీకు ఎన్ని ఇస్తాడో మీకే తెలుసు. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నా అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మచర్యము, నిరంతరము బ్రహ్మచర్యము ఉండాలట. అంటే మన మనసులో కూడా మన ఆలోచనలో కూడా మనకు అలాంటి ఊహ రాకూడదు అనమాట. ఒక పండు పుసరాలు ఉన్నాడు, ఒక 80 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పాపం మనవాడు అంటాడు, తాత వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా నీకంటే, ఇప్పుడు ఇస్తారా నాకు అంటాడు. అంటే చూడండి 80 ఏళ్ల వయసులో కూడా ఆయన పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది ఆయనకి, కానీ అది మహాపాపం కదా. ఒరే ఎందుకు అలా అంటావు అని అనకుండా తప్ప అనాలి. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏమిటంటే మన కోరిక అలా అనడం కూడా తప్పు. అర్థమవుతుందా? అయితే అలా నిరంతరము బ్రహ్మచర్యం అంటే పరస్త్రీ అంటే ఇటువంటి కామవాంఛ కోరికలు లేకుండా ఉండడం నిరంతరం. అలాగే ఎప్పుడు కరుణ ఉండాలి. సమస్త విద్యలకు అధిపతి అయిన సరస్వతి ఉందట అక్కడ. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? బ్రహ్మలోకానికి వచ్చిన దేవతలకు. బ్రహ్మలోకంలో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు, ఎందుకని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి మాత ఉంది, కాబట్టి మీరు కంగారు పడకండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి ఎవరో పరిష్కరిస్తారంటే అంత మేధావి ఒకడు కావాలి మనకి. అంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ మేధావి అయినటువంటి అమ్మవారు ఉంది. అర్థమవుతుందా? ఇది చెప్తున్నాడు. సమస్త విద్యలకు అధిపతి దేవత. స్మృతులు పురాణాలు కూడా ఇక్కడే ఉన్నాయి. పురాణ ఇతిహాసాలు ఇటువంటి అనేకమైనటువంటి సృష్టి జ్ఞాన సంబంధమైన వేదాంగ రహస్యములు ఈ యొక్క బ్రహ్మలోకంలో ఉన్నాయి. అంటే మీరు నిజంగా మీరు ఆలోచించండి, మనం బ్రహ్మలోకానికి వెళ్ళాం, బ్రహ్మదేవుడు నిజంగా మనకి చెప్తున్నాడు. అంటే నిజంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన దానిలో ఏ ఒక్కదాన్ని మనం ఆచరించినా, ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా మనం బ్రహ్మలోకానికి వెళ్తాం. అయితే ఈ బ్రహ్మలోకంలోనికి ఎవరికి ప్రవేశం లేదో కూడా చెప్పాడు. ఎవరికి ఈ యొక్క బ్రహ్మలోకానికి క్రోధము ఉన్నవాళ్ళు వచ్చేదానికి లేదట. మాత్సర్యము, లోభము, కామము, అధైర్యము, భయము, హింస, వక్రదృష్టి, గర్వము, నింద, అసూయ, అసోచి, సోమరితనం. అంటే చూడండి బ్రహ్మదేవు లోకానికి ఒకవేళ ఈ గుణాలు మనకి ఎప్పుడో పొరపాటున కనురెప్పపాటున మనం వెళ్ళలేము. మన జీవిత పర్యంతము కనురెప్పపాటు మనకున్నా కానీ మనకి బ్రహ్మలోక ప్రవేశం లేదు. ఎందుకంటే మోక్షాన్ని పొందాలి అంటే మనకున్నటువంటి ఇప్పుడు భూమి మీద ఉన్నా మనం, భూమి కింద 7 లోకాలు ఉన్నాయి, భూమి పైన 7 లోకాలు ఉన్నాయి, అప్పటికి 14 లోకాలు. ఈ 14వ లోకం స్వర్గం అవుతుంది. ఆ స్వర్గము పైన మళ్ళా ఒక 7 లోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక అని మళ్ళీ ఉన్నాయి. అవన్నీ దేవతలు ఉంటారనమాట. అంటే మన స్వర్గం వరకు మనకు అధికారం ఉంది. మనకి పురాణాల్లో చెప్తారు చాలామంది స్వర్గం దాకా వెళ్ళారు అని, కానీ ఆ పైన వెళ్ళేదంతా దేవతలు. అంటే ఈ మానవులే దేవతలుగా మారిపోతారు. మనకి మహాభారతంలో ధర్మరాజు స్వర్గం వరకు నడిచిపోయారని చెప్తారు. అంటే స్వర్గం వరకు మనం వెళ్ళవచ్చు. ఆ మిగతా ఆ స్వర్గానికి ఎప్పుడైతే మనం వెళతామో మనకు మళ్ళా 2 ఇస్తాడు. ఒకటి మళ్ళా మీరు భూలోకానికి వెళ్ళి ఏదైనా చేస్తారా అంటాడు, లేకపోతే దేవతగా మారుతారా.
దేవతగా మారినప్పటికీ కూడా మోక్షం లేదు. ఎందుకంటే కాశీలో ప్రతి నిత్యము 33,000 కోట్ల మంది దేవతలు వచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే విశ్వనాథుడి శరణు పొందుతూ ఉంటారు వాళ్ళందరూ. ఈ 34,000 కోట్ల మంది దేవతలు ఎప్పుడు ఏ నిమిషాలు ఎక్కడెక్కడ వచ్చిపోతారో తెలియదు. అందుకే కాశీలో ప్రతి నిమిషము చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే ఈయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే క్రోధంతో ఉంటారో, ఎప్పుడైనా కోప్పడ్డారనుకోండి వాళ్ళకి ప్రవేశం లేదు. అంటే మీకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మనం స్వర్గం వరకు వెళ్ళాం, స్వర్గం తర్వాత మిగతా లోకాలకు వెళ్ళాలి, అలాగే బ్రహ్మలోకం వెళ్ళాలి, అలాగే వైకుంఠం వెళ్ళాలి, అప్పుడు కైలాసం వెళ్ళాలి, ఆ తర్వాత ఈశ్వరుడిలో కలిసిపోతాము. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడప్పుడు మనం బ్రహ్మలోకం పోవాలి. మనకి కాశీఖండంలో చెప్తాడు, ఒక మహానుభావుడు వెళ్తాడు, శివశర్మ అని ఆయన ఏం చేస్తాడంటే చాలా పుణ్యాత్ముడు, కానీ ఆయన చనిపోతే ఈ దేవతలు ఆయన చనిపోయిన దగ్గర ఆయన ఆత్మకి దగ్గరికి విష్ణుదూతలు వచ్చి 72 లోకాలు తిప్పుతారు. ఆయన్ని తిప్పి చివరికి వైకుంఠంలో వదిలేస్తారు. ఆయన నువ్వు వైకుంఠంలో ఉండి కొన్ని భోగాలు అనుభవించాలి, తర్వాత మళ్ళీ వేరే దగ్గర పుడతావు, వేరే దగ్గర పుట్టి మళ్ళీ కాశీకి వస్తావు, కాశీలో చనిపోతేనే మోక్షం. అంటే ఆ చనిపోయిన ఆయన పేరు శివశర్మ. ఆ శివశర్మని ఈ విష్ణుదూతలు ఒక్కొక్క లోకానికి తీసుకెళ్తారు. ఒక్కొక్క లోకానికి తీసుకెళ్తే ఆ లోకంలో ఉన్నవారు, ఆ లోకంలో ఉన్నటువంటి అధిపతి పాపం వచ్చాడు, శివశర్మ చాలా మంచివాడు అని ఆయనకి ఆతిథ్యం అన్నీ ఇస్తారు. మళ్ళీ ఆయనకి కాశీ గురించే చెప్తారు. అక్కడ ఆ 72 లోకాలు ఆయన పోగానే ఏం చేస్తారంటే, పాపం ఇందాక మన వింధ్యాపర్వతం అడిగినట్టు కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ శివశర్మ ఆత్మకి అయ్యో కాశీ ఇంత గొప్పది, కాశీలో ఇలా ఉండాలి, కాశీలో ఇలా అంటే కాశీలో చండాలుడు ఉండేటువంటి ఒక ప్రదేశంలో వాడు పడేసిన ఎంగిలి మెతుకు మీరు తిన్నారనుకోండి, వైకుంఠంలో ప్రసాదం కంటే కూడా గొప్పదట. అర్థమవుతుందా? అంటే మీరు వైకుంఠానికి వెళ్ళి నిజంగా విష్ణుమూర్తి అయ్యో పాపం వచ్చారు, కొంచెం లక్ష్మీ వీళ్ళకి ఏమైనా క్షీరాన్నం పెట్టన్నాడు అనుకోండి, ఆ లక్ష్మీదేవి మీకు క్షీరాన్నం పెట్టింది అనుకోండి, దానికంటే కూడా మీరు కాశీలో చండాలుడు అంటే ప్రస్తుతానికి వాడు చండాలుడు, కాశీలో ఒక చండాలుడు ఉన్నాడు అనుకుందాం. అంటే మన ఆటో వాడు అటు తిప్పి మన దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాడు, మనం అనుకుంటాం వీడే చండాలుడు. ఇప్పుడు మనకి అటువంటి వాడు తిని పడేసిన ఒక ఎంగిలి మెతుకు మీరు తిన్నారనుకోండి, ఆ వైకుంఠ ప్రసాదం కంటే కూడా గొప్పది. ఇది కాశీ. ఇంక ఎన్ని చెప్పాలో ఈ కాశీ గురించి. అర్థమైందా? కాశీలో ఒక 7 రాత్రులు 7 పగలు మీరు ఉన్నంత మాత్రాన మోక్షం వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు అది ఎలా అంటారేమో, అంటే 7 రాత్రులు 7 పగలు మనం ముందు శుద్ధి అయి ఉండాలి, మనం త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే మనకు ఉన్నటువంటి జన్మల కోరికలన్నీ భస్మం అయిపోయి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు ఉన్నట్లయితే అలా జరుగుతుంది. ఇలా చాలామంది నేను చూశాను. ఒక 3 ఏళ్ళు నేను ఉన్నాను కాశీలో. కొంతమంది యాత్ర కోసం వస్తారు. పాపం పోయిన శ్రావణ మాసంలో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి అయ్యో నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కాశీ రావాలని. ఆయన పాపం కాశీ వచ్చాడు. ఈ శ్రావణ మాసంలో ఒక సోమవారం రోజు 4 సార్లు వెళ్ళాడట విశ్వనాథుడి దర్శనానికి. ఆయన వెళ్ళి అబ్బా ఈరోజు నేను 4 సార్లు వెళ్ళాను అని ఆనందం పాప రాత్రికి సరిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్నది కాశీని 3 భాగాలుగా చేశారు. అంటే కాశీని విశ్వనాథుడు త్రిశూలం మీద నిలబెట్టున్నాడు. సమస్తము ప్రళయంలో పోయినప్పటికీ మనకి కల్పాంతరాలలో మొత్తం పోతాయి, కానీ కాశీ పోదు. కాశీని ఈశ్వరుడు ఈ యొక్క త్రిశూలం మీద నిలబెట్టున్నాడు. అంటే ఈయన త్రిశూలం మీద నిలబెట్టాడు కాబట్టి 3 భాగాలుగా మారిపోయింది ఇది. అంటే ఇప్పుడు మనం మొదటి భాగం కేదారఖండంలో ఉన్నాం. మనం ఈ కేదారఖండంలో ఇక్కడ మహా పాపి అయినప్పటికీ ఈ కేదారఖండంలో వాడికి కానీ చావు వచ్చింది అనుకోండి, వాడు డైరెక్ట్గా విశ్వనాథుడికి వెళ్ళిపోతాడు. ఈ కేదారఖండంలో చచ్చిపోవాలని కనీసం ఒక 2000 మంది ఉన్నారు మన తెలుగువాడు. అర్థమైందా? అందుకే మన తెలుగు వాళ్ళంతా ఆశ్రమాలన్నీ కట్టుకుంది ఇక్కడే. ఏమో పొరపాటున పోతే వచ్చేస్తుంది. అర్థమైందా? ఇది కాశీఖండం. మీరు అంతే చూడండి, విశ్వనాథుడు ఉన్నది 2వ కాండం విశ్వేశ్వర కాండం. ఆడ మన తెలుగు వాళ్ళు పెద్ద కనపడరు. 3వ కాండం ఓంకార ఖండం. ఆడ అసలు ఒక్క తెలుగు కనపడదు.
ఎందుకంటే మనకి షార్ట్ కట్ ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అర్థమైందా? అంటే ఈ కేదార ఖండంలో నేను చెప్పిన ఆయన పాపం కేదార ఖండంలో చనిపోయాడు. అంటే కేదార ఖండంలో చనిపోవడం అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. అంటే మనము ప్రయాగ మహాతీర్థంలో కానీ లేకపోతే గొప్ప గొప్ప ఏం చేసినప్పటికీ కాశీలో చనిపోవడం కూడా ఒక మహా ఉత్సవం అంట. అంటే కాశీలో చనిపోవడం అనేది ఒక గొప్ప అతిథి సత్కారం అంట మనకి. అంటే మనం మృత్యు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారంట కాశీలో. ఉన్నారు కొంతమంది తెలుగు వాళ్ళు పాపం, కొంతమంది మా బామ్మ లాంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నిజం. సాక్షాత్ కాశీలో చనిపోవడము, అందులో ఇప్పుడు ఈ 3 కాండల్లో చనిపోవడము. అందులో కేదార ఖండంలో చనిపోయిన వాళ్ళకి డైరెక్ట్ మోక్షం. అదే విశ్వేశ్వర కాండ ఓంకార ఖండంలో చనిపోయిన వాళ్ళకి భైరవుడు ఒక 30,000 సంవత్సరాలు యాతన పెడతాడంట. అంటే దానికి ఒక శరీరం ఇస్తాడు, దానికి పెడతాడు. అంటే మనం ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళడానికో, ఆఫీస్కి వెళ్ళడానికో, ఫంక్షన్కి వెళ్ళడానికో మీరు ఒక్కొక్కలాగా పెడుతూ ఉంటారు కదా, అలాగా దేహాలు కూడా మారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఈ బ్రహ్మలోకానికి క్రోధంతో ఉన్నవాళ్ళు లేదా మాత్సరంతో ఉన్నవాళ్ళు. మాత్సరం అంటే ఏంటంటే మనకి అసూయ, అయ్యో వాళ్ళకు ఉందే, అబ్బో ఆవిడ ఎంత పెద్ద నకిలీసేసుకొచ్చిందో చూడు. అంటే ఆడవాళ్ళు అనుకుంటుంటారు. మగవాళ్ళు కూడా ఏంటంటే అబ్బో మీరు పెద్ద కారు కొన్నాడే, నేను ఎప్పుడు కొంటాను. ఇవన్నీ అంటే ఇతరులు ఉండవచ్చు, తప్పులేదు. కానీ ఈశ్వరుడి దయవల్ల ఏదో రోజు మాకు వస్తుంది, వాడికి ఉందని మనం బాధపడకూడదు. అలాగే లోభము అంటే ఇతరులు దొంగతనం చేయాలని కోరిక, కామము, అధైర్యము, భయము, హింస, వక్రదృష్టి, గర్వము, నిందలు చేయడము, అసూయ, అసూచిగా ఉన్నప్పటికీ అంటే మనసుకు అసూచిగా ఉండకూడదు ఎప్పుడు, సోమరితనం, ఇలాంటి ఉన్న లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క బ్రహ్మలోక ప్రవేశం చాలా కష్టం, వాళ్ళకి నిషిద్ధం అని చెప్పాడు. ఇలా ఏ దేవి ఈ వీటిలో ఏవైనా అధర్మంగానే ఉన్నట్లయితే వాళ్ళకి లేవట. అంటే పోనీ బ్రహ్మలోకంలో ఎవరు నివసిస్తారు? ఇప్పుడు మనం భూలోకంలో అన్నాం కదా, మనం భూలోకంలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బ్రహ్మలోకంలో నివసించడానికి యోగ్యమైన కొన్ని లక్షణాలు చెప్పాడు. పోనీ ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా, మీరందరూ కూడా విన్నంత మాత్రం చేత అంటే ఏదో ఒక జన్మలో మనం బ్రహ్మలోకానికి వెళ్తాం. ఏదో ఒక జన్మలో కాదు, మీరు చెప్తున్నారండి ఇప్పుడు ఏదో మీరు 4 అంశాలు చెప్తారు అంటే ఈ చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. మనకి ఏదైనా వీలవుతుందేమో చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే కాశీఖండం 2వ అధ్యాయంలో అంటే అక్కడ మీకు ఇందాక చెప్పాను 112 శ్లోకాలు ఉన్నాయని. ఈ 112 శ్లోకాలలో 45వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు అంటే 20 శ్లోకాలలో ఎవరెవరు బ్రహ్మలోకానికి అర్హులవుతారో, ఎవరెవరికి బ్రహ్మలోకం అర్హత కలుగుతుందో వాళ్ళ యొక్క అంశాలు బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు. ఇదంతా బ్రహ్మదేవుడు దేవతలతో మాట్లాడుతున్నాడు. అయితే ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ వేదములు చదివిన బ్రాహ్మణులు, మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ 4 వేదాలను ఎవరైతే పరిపూర్ణంగా చదువుతారో అటువంటి బ్రాహ్మణులు బ్రహ్మలోకంలోకి తప్పకుండా వెళ్తారట. మళ్ళా చెప్తున్నాడు తపోధనులు అంటే నిరంతరం ఒక గొప్ప తపస్సు చేస్తున్నారు అనుకోండి. అంటే తపస్సు చేసేవాళ్ళు మనం అనుకుంటాం, ఇప్పుడు నా కాశీలో కూడా నాకు కొంతమంది కనబడతారు, వాళ్ళు ఎన్ని చమత్కారాలనే చేయగలరు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఏదీ చేస్తున్నారు. అందుకని సాక్షాత్ మీ అందరికీ తెలుసు హనుమ బతికే ఉన్నాడు, హనుమకి లేని శక్తి అంటూ లేదు. సాక్షాత్ ఈశ్వరుడికి ఎంత శక్తి ఉందో హనుమకి అంత శక్తి ఉంది. అది మీద రాముడు వెళ్ళిపోయాడు, అయ్యో రాముడు పోతున్నావు, ఆ రాజ్యం అంతా నాకు ఇచ్చే అనొచ్చు కదా, ఆయన నీ అయోధ్య రాజ్యానికి నేను చిరంజీవినట, నీ రాజ్యం అంతానే పరిపాలిస్తాను, అఖండంగా ఉంటాను ఇక అని అడగచ్చు కదా. రాముడు పోయాక ఈయన కూడా హిమాలయాలకు పోయి కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయో కానీ ఏ ఒక్క శక్తితో తన కోసం అంటూ ఏది చేయలేదు. అంటే ఈ విధమైనటువంటి గొప్ప తపోనిధులు, అలాగే గొప్ప గొప్ప ఉపవాసాలు చేసిన వాళ్ళు. అంటే చాలామంది నిరంతరం ఉపవాసాలు చేస్తారు. ఈ శ్రావణ మాసం వచ్చింది ఒక పూట అంటే మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, ఏదో చెప్తున్నాను. అంటే ఉపవాసం వచ్చింది కాశీలో ఒక పూట ఉపవాసం ఉన్న వాళ్ళకి 1 సంవత్సరం రోజులు మన పాపాలు దహింపబడతాయి. అలాగే
ఒక రోజంతా మీరు ఉపవాసం ఉన్నట్లయితే ఒక జన్మకు సంబంధించిన పాపాలు పోతాయి. అలాగే కాశీలో 3 రోజులు కానీ మీరు ఏమీ తినకూడదు, అంటే మంచిని కూడా తాగకూడదు. మీరు కాశీలో 3 రోజులు ఉపవాసం ఉన్నట్లయితే మీకు బ్రహ్మలోక ప్రవేశం జరుగుతుంది. ఉపవాసాల గురించి మళ్ళీ చెప్తాను, అంటే చాలా ఉన్నాయి అవి. అలాగే మహా పతివ్రతలైనటువంటి స్త్రీమూర్తులు ఈ యొక్క అక్కడికి వెళ్తారట. పరస్త్రీలను పరదేవతగా భావించేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మలోక ప్రవేశం ఉంటుంది. అంటే వాళ్ళందరికీ బ్రహ్మలోకం వెల్కమ్ చెప్తుంది. తల్లిదండ్రులను సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా సేవ చేసిన వారు, అంటే ఎవరైతే మనకి తల్లిదండ్రులుగా ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి కలిదోషం వల్ల కొంతమంది తల్లిదండ్రులు అటు ఇటుగా ఉండవచ్చు. అయినప్పటికీ క్షమ అనేటువంటి వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళని బాగా చూసినట్లయితే మనకే బ్రహ్మలోక పదవి వస్తుంది. అలాగే మళ్ళీ ఏం చెప్తున్నాడు, నిరంతరము గురు సేవ చేసేవాళ్ళు. మనకంటూ ఎవరైనా ఒక గురువు ఉన్నాడు అనుకోండి, ఆ గురువుకి మనం నిరంతరము సేవ చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే విద్య అక్కడ ఉంది కాబట్టి గురువుకి సేవ చేసినంత మాత్రాన మనకి గురుతుల్యమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే గోరక్షణ చేసేవాళ్ళు, ఎవరెవరైతే గోని రక్షణ చేసి గోవుని రక్షిస్తూ ఉంటారో, ఎందుకంటే మీరు గోవుని రక్షణ చేయడము, గోరక్షణ అంటే 33,000 కోట్ల దేవతలని మీరు రక్షణ చేసినట్టు, వాళ్ళకి సేవ చేసినట్టు, వాళ్ళకి పూజ చేసినట్టు మీరు. అలాగే నిరంతరము ధర్మపరాయణమై ఉంటారో, ఎవరైతే ప్రతి నిమిషము ఒక మంచి మాట కోసము ధర్మం కోసం కట్టుబడతారో, అంటే ద్వాపర యుగంలోనే దానికంటే ముందు ఉన్నటువంటి త్రేతాయుగము, అంటే మనకున్నటువంటి కృతయుగము తర్వాత త్రేతాయుగములోనే వాల్మీకి మహర్షికి ఒక సందేహం వచ్చింది. అంటే ధర్మాత్ముడు ఉన్నాడా ఇక్కడ అన్నటువంటి ఒక సందేహము ఎక్కడ వచ్చింది? త్రేతాయుగంలో వచ్చింది. అంటే త్రేతాయుగంలో వాల్మీకి మహర్షికి వచ్చిందంటే ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది, ఇప్పుడు కలియుగం వచ్చింది. ఇప్పుడు ధర్మం అనే మాటే లేదు అసలు, పక్కన పెట్టాడు. ఎందుకంటే అంత అధర్మం ఎక్కువ పెరిగిపోయింది. అంటే చూడండి, అప్పుడు చెప్తాడు వాల్మీకి మహర్షి అలా అడిగినప్పుడు నారద మహర్షి వస్తాడు, ఉన్నాడు 16 గుణాలతో ఒక ధర్మాత్ముడు ఉన్నాడని రాముడి గురించి చెప్తాడు. అప్పుడు రామాయణం రాస్తాడు ఆయన. అంటే చూడండి, నిరంతరం ధర్మాన్ని పట్టుకోవాలి.